తెలంగాణలో భీమవరం లొల్లి నడుస్తోంది. గుంటూరులో చదువుకున్న కేటీఆర్ కి ఏమీ తెలియదు అన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించారు ఆయన. రేవంత్నే భీమవరం బుల్లోడు అంటూ సెటైర్ వేశారు కేటీఆర్. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకి కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భీమవరం నుంచి పోటీ చేయాలనుకున్న కేటీఆరే భీమవరం బుల్లోడు అంటూ కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం పీక్సుకు చేరింది. ఓవైపు భాషపై రచ్చ నడుస్తుంటే మరోవైపు చర్చలోకి భీమవరం వచ్చి చేరింది. నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అవును, నేను గుంటూరులోనే చదువుకున్నా, ఇంటర్మీడియట్ చదువుకున్నా, కరెక్ట్. నేను గుంటూరులో చదువుకుంటే తప్పైతే, ఆంధ్రాలో చదువుకుంటే తప్పైతే, మరి నువ్వు భీమవరం నుంచి అల్లుని తెచ్చుకుంటే ఉప్పెట్లయితుంది. మరి నువ్వు అల్లుని తెచ్చుకున్నావు, భీమవరంకి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి నేనేమన్నా అన్నానా? కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గతంలో భీమవరం నుంచి పోటీ చేస్తానన్న కేటీఆరే అసలైన భీమవరం బుల్లోడు అవుతారన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని తెలుగు రాష్ట్ర సమితిగా మార్చుకొని ఆంధ్రాలో భీమవరం నేనే పోటీ చేస్తాను చెప్పన్నాడు. ఆ వీడియో ఉంది, కావాల్సిన మీకు సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేస్తా. అలాంటి కేటీఆర్ ఈరోజు మన ముఖ్యమంత్రి పెట్టుకొని భీమవరం బుల్లోడని చెప్పని అనేటువంటి మాట అంటున్న సందర్భం. భీమవరంలో పోటీ చేస్తున్న వారు భీమవరం బుల్లోడు అవుతారా? తెలంగాణ రాష్ట్ర తెలుగు రాష్ట్రంగా మార్చని చెప్పండి వాళ్ళు ఈరోజు తెలంగాణకి అన్యాయం చేసిన అవుతారా, న్యాయం చేసిన అవుతారా మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి మోండా మార్కెట్ కు వస్తే అసలైన తిట్లు ఎలా ఉంటాయో వినిపిస్తానన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. భాష ఎందుకు గలింగ్ మాటలు మాట్లాడాలంటే ఒప్పుకుంటూ వస్తాయి. మా దగ్గర మోండా మార్కెట్లో తీసుకోపోతే ఒకసారి ముఖ్యమంత్రి బూతు మాటలు ఎట్లా నేర్పాలో నేర్పిస్తారు. మా ప్రాజెక్టులు సరిగ్గా కట్టకుండా రాష్ట్రానికి అన్యాయం చేసిందే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. చూస్తా ఉన్న రాజకీయాలు ఏ విధంగా జరుగుతా ఉన్నాయో. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకొని పోతుంటే, మన జిల్లాకు సంబంధించిన కాళేశ్వరం కూలిపోతే, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టు కట్టకపోతే వాటన్నిటికీ సంబంధించి జవాబు చెప్పాల్సి వస్తుందని ఎదురుదాడి చేస్తూ బీఆర్ఎస్ నేతలు ఎలా మాట్లాడితే తాము కూడా అలాగే బదులిస్తామన్నారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు.